కుడి దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. చూడండి ఏంటంటే అది మోసపోకుడండి, మోసపోవద్దు. దుష్ట సాంగత్యము మంచి నడవడికని చెరుపుతుంది. మంచిగా చర్చికి వెళ్తున్నాం, మంచిగా జీవిస్తున్నాం, మంచిగా బ్రతుకుతున్నాం. ఆ దుష్టుల ఆలోచన చొప్పున నడవక అంటే మోసపోకుడి. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపును. చూడండి ఏమంటున్నాడు ఇక్కడ, వాక్ ఆఫ్ ఫ్రమ్ యువర్ డ్రాంక్నెస్ స్టాపర్. చూడండి మంచి నడవడికను చెరుపుతుంది. ఏంటిదట అది? దుష్ట సాంగత్యము. కాబట్టి ఏమంటాడు, నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు, మీకు సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను పౌలు అంటున్నాడు. చాలా మందికి ఈరోజు మీరంతా కూడా చర్చికి వచ్చారు, మీరు మంచివారు, మీరు ఆశీర్వదింపబడ్డవారు, మీరు దేవుని బిడ్డలు. మరి మిగతా వాళ్ళు రాని వారు ఏంటిది? వాళ్ళేంటిది? వాళ్ళు దుష్టులు, వాళ్ళు పాపులు, వాళ్ళు మంచివారు కాదు. అదే చెప్తున్నాడు. కనుకనే మీలాంటి ప్రజలకే, కొరంథీలో ఉన్న పట్టణంలో ఉన్న ప్రజలకు ఈ మాటలను పౌలు గారు తెలియజేస్తున్నారు. మోసపోకుడి, దుష్ట సాంగత్యము దుష్టులకు స్నేహం చేసేది మంచి నడవడిని చెరుపుతుంది. కాబట్టి మీ అందరికి నేను చెప్తున్నాను, పౌలు గారు అక్కడ వారికి చెప్పాడు, నీతి ప్రవర్తన గలవారై మేలుకోవాలి. మేము ఆదివారం చర్చికి వెళ్ళాలని నీతి ప్రవర్తన గలవారై మేలుకొని పాపము చేయకుడి. ఇక పాపం చేయకుడు. పాపం అనగానే చర్చికి రాకపోవడమే పాపం. ఇంకొకసారి తప్పేయకండి. ఇక పాపము చేయకండి. దేవుని గూర్చిన జ్ఞానము కొందరికి లేదు. ఇలా రాని వారందరికీ జ్ఞానం లేదు, దేవుని గురించే జ్ఞానమే లేదు. కాబట్టి మీకు అందరికీ సిగ్గు కలుగుటకై ఇట్లు చెప్పుచున్నాను అని పౌలు గారు తెలియజేశాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, కనుక మనము ఏం చేస్తున్నాడు? కాబట్టి ఇక్కడ ఈ యొక్క వాక్యం చూడండి, ధర్మశాస్త్రమునందు ఆనందించుచు. ధర్మశాస్త్రాన్ని ఆ ఒక భాషలో ఏమన్నాడు? తోరా అన్నాడు. టోరా అనగా శాసనము, లేదా ఉపదేశము, లేదా ఆజ్ఞ, లేదా కట్టడ, లేదా విధులు, ఇవన్నీ ఉంటాయి. ఒక ధర్మశాస్త్రం అనగానే అది నీతికి సంబంధించింది. మనము కోర్టుకు వెళ్ళినప్పుడు అక్కడ ఒక గ్రంథం ఉంటుంది. అదేంటిది? అది లా, అది ధర్మశాస్త్రం. అక్కడికి వెళ్ళి బోర్డులో నిలబడి, నేను ఈ యొక్క దైవ గ్రంథం మీద ప్రమాణం చేసి చెప్తున్నాను, నేను అంతా నిజమే చెప్తాను కానీ అబద్ధం చెప్పనని ప్రమాణం చేసి ఏం చేస్తారు? సాక్ష్యాన్ని చెప్తారు. కనుక ప్రియులారా, ఈ సాక్ష్యం అనేది ఈ యొక్క లా మీద ప్రమాణం చేయాలి, ధర్మశాస్త్రం మీద ప్రమాణం చేసి అంతా నిజమే చెప్తానని చెప్పినప్పుడు అక్కడ ఎలాంటి అబద్ధం అనేది చెప్పకూడదు. కనుకనే ధర్మశాస్త్రము అనేది టోరా అంటారు. శాసనము, ఉపదేశము, ఆజ్ఞ, కట్టడ, విధులు, శాసనాలు, ఇవన్నీ కూడా ఈ యొక్క ధర్మశాస్త్రంలో ఇమిడి ఉన్నాయి. ధర్మశాస్త్రంలో ఇమిడి ఉన్నాయనే విషయాన్ని ఇక్కడ మనం తెలుసుకోవాలి. చూడండి, ఎవరైతే ఈ యొక్క ధర్మశాస్త్రాన్ని అవలంబించి అనుసరించి నడుచుకొని జీవిస్తారో వారు ఎలా ఉంటారని గ్రంథకర్త చెప్తున్నాడు. అతడు నీటి కాలువల యోరున నాటబడినదై ఆకువాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఎవరది? యెహోవా ధర్మశాస్త్రమును, యెహోవా లేఖనాలను, దేవుని యొక్క వాక్యాన్ని అనుసరించి నడుచుకునేవాడు ఎలా ఉంటాడంటే అతడు ఎప్పుడు కూడా
ఆకు వాడక తన కాలమందు ఫలమిచ్చు చెట్టు వలె ఉంటాడు. ఫలాలు తెలుసు మీకు అందరికీ. సీజన్లో ఫలాలు వస్తూ ఉంటాయి. వర్షాకాలంలో ఏ ఫలాలు వస్తాయి? సీతాఫలాలు వస్తాయి. అర్థమవుతుందా? ఇంకేమొస్తాయి? అంగూరలు వస్తాయి, యాపిల్స్ వస్తాయి. చెప్పండి అట్నే ఫలాలు కొన్ని కొన్ని ఫలాలు, పుచ్చకాయలు వస్తాయి, ఇంకా సపోటలు వస్తాయి, ఇంకా ఇట్లా ఏ కాలానికి అనుగుణంగా అవి ఖాతా వస్తాయి. వచ్చినప్పుడు ఆ ఖాతా వస్తుంది అంటే ఆ కుటుంబం ఎంత దీవించబడిన కుటుంబం. ఆ కుటుంబంలో ఎలాంటి లోటు అనేది లేదండి, లోటు అనేది లేదు. కనుకనే ప్రియులారా చూడండి, చెప్తున్నాడు, ఫలమిచ్చు చెట్టు వలె ఉండు, అతడు చేయనిదంతయు సఫలమగును. అతడు ఏ పని చేసినా సఫలమవుతుంది. ఏమండి? దుష్టుడు అలాగుండక గాలి చెదరగొట్టు పొట్టువలె నుండును. కాబట్టి న్యాయ విమర్శలో దుష్టులు, నీతిమంతుల సభలో పాపులు నిలువరు. నీతిమంతుల మార్గము యెహోవాకు తెలియను. ఎవరైతే దేవుని బిడ్డ అయి ఉంటారో, ఎవరైతే చర్చికి వస్తారో, ఎవరైతే మంచివారో దేవునికి తెలుస్తారు. కాబట్టి దుష్టుల మార్గము నాశనమునకు నడుపును. దుష్టుల మార్గం ఎక్కడికి నడుతుందట? నాశనానికి నడుపుతుందట. ఒకరికి ఏంటది? ఒకరి ఎదుట సరిగా కనబడు మార్గం కలదు, అది చివరికి తుదకు మరణమునకు దారి తీయును. చూడండి, సామెతల గ్రంథము 13వ అధ్యాయము సామెతల గ్రంథం 13వ అధ్యాయము 14వ వచనం చదవండి ఒకసారి.